గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిన తిందామనంటే వంటగదిలో ఉండేది కాదు, నూకలు ఉండేవి. ఆ నూకలతోనే జావ చేసుకుని తిందామనుకునేసరికి అక్కడేమో ఇద్దరికో ముగ్గురికో లేక నలుగురికో ఐదుగురికో తినడానికి ఉండేది. ఇక్కడేమో 10 మంది ఉండేవాళ్ళం, అందరికి ఆకలేస్తుంది. అప్పుడు నియమం ఏం పెట్టామంటే ఉన్న 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, వీళ్ళందరిలో ముందు వయసులో చిన్నవాళ్ళు ముందు తినాలి. వాళ్ళు తిన్న తర్వాత అతను మిగిలితేనే వయసులో అందరికంటే పెద్దవాళ్లే తినాలి. అది ఆ రోజు ఉన్నటువంటి నియమం. ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా సంవత్సరాలే గడిచిపోయినాయి. కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపించేది. దేవుణ్ణి అడిగేవాడిని, కడుపు నిండా భోజనం పెట్టి సేవలో వాడుకో ప్రభు మమ్మల్ని అని చెప్పి అడిగేవాడిని. అయినా కొన్నిసార్లు తినడానికి ఉండేది కాదు. అప్పుడు ఒక రోజు మాట చెప్పే ప్రభువుకి, ప్రభా ఒకవేళ నువ్వు మాకున్న అవసరాలు తీరిస్తే సంతోషంగా సేవ చేస్తాం, మాకున్న ఆకలి తీరిస్తే సంతోషంగా సేవ చేస్తాం. ఒకవేళ ఆకలి తీర్చకపోయినా, మాకున్న అవసరాలు తీర్చకపోయినా చచ్చేంత వరకు నీ సేవ చేస్తూనే ఉంటాం. అది ఆ రోజు నేను నా ప్రభువుకి ఇచ్చిన మాట. ఆ మాట నా ప్రభు విన్నాడండి. ఇదిగో ఇంత అద్భుతమైన సేవను దయచేశాడు.